పచ్చపత్రికలు ఏమని రాసినాయి చెప్పంటే వచ్చేసారు. ఇవాళ మోడీ గారికి కర్ణాటకలో ఓడిపోయాక తెలంగాణలో కానీ రేపు పొద్దున్న మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే బాబు గారు పక్కన నిలబడాలట, బాబు గారు లేకపోతే మోడీ గారికి ఇంక అయిపోయిందిట, అందుకోసమనే వచ్చారు అని చెప్పారని టంకాలు మోగించారు. ఆయన చెప్పాడు. 4 నెలల తర్వాత గురువు గారు మన చంద్రబాబు గారు జైలుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి అబ్బాయి గారు పోయారు, మాట్లాడారు. దానికి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సార్లు అపాయింట్మెంట్ కోసం ఎంబడబడుతుంటే నేను ఇప్పించాను అని చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత పురంధరేశ్వర గారు బయటికి వచ్చి ఎక్కడ ఉన్నాయి మీ కేసులు, ఎక్కడ వస్తున్నాయి, ఏంటి ఇవన్నీ అడిగారు అని కూడా చెప్పారు. నేను ఇప్పుడు మళ్ళా చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు గారు సరెండర్ అయ్యి తన కేసుల గురించి మాట్లాడుకోవటానికే వెళ్తున్నాడు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి గెలుస్తుందా గెలవదా అనేది చంద్రబాబు గారికి బాగా తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ జైలు దగ్గరికి వచ్చి అన్ని మాటలు మాట్లాడిన తర్వాతన చూసుకున్నాడు ఏమన్నా కదులుతుందేమో. ఏమి కదల, ఆయనే కదల, ఎవరు పవన్ కళ్యాణ్ కదలలేదు, చంద్రబాబు కదలలేదు. మనకి చెప్పారు మేనిఫెస్టో రేపటి నుంచి వస్తుంది అన్నారు. ఇద్దరం కలిసి రా కదలిరా అన్నారు. ఏంటి జనాలు రాలా, వీళ్ళే కదిలి వెళ్ళారు. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి విజయం తథ్యం. అయితే ఆ సేమ్ టైం ఇవాళ చెప్తున్న సర్వేల ప్రకారం మోడీ కూడా అక్కడ వచ్చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కనుక రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా, మోడీ గారు కనుక అక్కడ పీఎంగా వస్తే ఇక కష్టమే, మనందరికీ కష్టమే, మన ఆర్థిక సామ్రాజ్యాలకు కష్టమే. ఇప్పటికే మనందరి మీద కేసులు ఉన్నాయి. ఇప్పుడు రాసుకునే పచ్చపత్రికల్లో పెద్దవాళ్ల మీద కూడా కేసులు ఉన్నాయి. ఈ కేసులు ఇవన్నీ కూడా, ఈ విచారణలు ఇవన్నీ కూడా తట్టుకోలేము. మన ఆర్థిక సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. దీనికి శరణ్యం ఒక్కటే ఏంటంటే పార్టీని వాళ్ళకి అప్పచెప్పటం. అది ఎట్లా అప్పచెప్తారనేది కూడా నేను ఇంత ముందు చెప్పాను. చాలా రెస్పెక్టబుల్, మన పవన్ కళ్యాణ్ గారు అంటే రెస్పెక్టబుల్ సీట్ ఇస్తాడు అని చెప్పాను. రెస్పెక్టబుల్ గా తెలంగాణలో ఎట్లయితే క్లోజ్ చేశారో, తాళం పెట్టారో, ఇక్కడ కూడా ఎన్నికల సమయానికి అట్లా ఇట్లా ముందుకెళ్తే క్లోజ్ చేస్తారే తప్ప తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు. ఇవాళ అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ ఇవాళ లాస్ట్ టైమే 305 వచ్చినా మాకు 370 వస్తాయని వాడు చెప్తున్నప్పుడు ఇక్కడ వచ్చేటువంటి 4-5 సీట్లో 3 సీట్లో ఈయన కనుక ఇస్తే ఈయన ఇస్తాట పొత్తులు, అది కూడా చెప్తా, ఇస్తే దాంతో అక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది, లేకపోతే కూలిపోతుంది అనేటువంటి భయం వాళ్ళకి లేదు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది, తెలంగాణ ఆంధ్ర అనేటువంటిది వాళ్ళకి ముఖ్యమైనటువంటిది. 25 పార్లమెంట్ సభ్యులు ఆంధ్రాలో ఉంటే అక్కడ 17 సీట్లు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో అటు ఇటుగా కొంత ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలుగుదేశం పార్టీని కనుక మెంగగలిగితే అపోజిషన్ లోకి మనం ఎంటర్ అవుతాము అనేటువంటిదే ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహం. అందులో అనుమానం ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి నీనా భేదం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే రాజకీయాలు పర్ఫెక్ట్ గా చేస్తున్నటువంటి ద్వయం మోడీ అండ్ అమిత్ షా. వాళ్ళకి తెలిసి ఎవరిని